హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, మీరు కొత్తవారు కనుకైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక మన వీడియోలోకి వెళ్దాం. మా అమ్మ శాలిని వల్లే నేను ఎవరిలో కలవలేను అన్న తారక్. జూనియర్ ఎన్టీఆర్ నందమూరి నట వారసుడిగా ప్రస్తుతం తన జనరేషన్లో కేవలం తారక్ మాత్రమే స్టార్ అవ్వడం అందుకున్న ఏకైక హీరోగా నిలబడ్డాడు. తాతయ్య ఎన్టీఆర్ వారసత్వాన్ని బాబాయ్ బాలకృష్ణ కొనసాగించగా మూడవ జనరేషన్లో మాత్రం ఆ స్టార్డమ్ ఉన్న నటుడు మరొకరు లేరు, కేవలం తారక్ తప్ప. కానీ మొదటి నుంచి తారక్ తన సొంత కుటుంబంలోనే అవమానాల పాలైన సంగతి మనందరికీ తెలిసింది. హరికృష్ణ రెండవ భార్య శాలినికి పుట్టిన తారక్ నందమూరి కుటుంబం చేత ఎన్నో చీత్కారాల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే నందమూరి హీరోలకు ఎవరికీ లేని స్టార్డమ్ తారక్కి రావడంతో అందరూ ప్రస్తుతం బాగానే అతడిని ఓన్ చేసుకున్నారు. ఇక తన జీవితంలో పడ్డ అవమానాలనే మెట్టుగా విజయాన్ని అందుకోవడానికి ఎంతో కష్టాన్ని చూడాల్సి వచ్చింది తారక్. తన తల్లి శాలిని చాలా కష్టపడి తారక్ని పెంచింది. చిన్నప్పుడు ఎంతో అల్లరి చేసే తారక్కి శాలిని దారిలో పెట్టడానికి ఎన్నోసార్లు ఇబ్బంది పడిందట. అయితే శాలిని నలుగురితో ఎక్కువగా కలిసేది కాదట. అలా తక్కువ మందితోనే ఆమె మాట్లాడేదట. అంతేకాదు, ఎప్పుడు ఒక మాట కూడా చెబుతూ ఉండేదట, మన కష్టాన్ని పంచుకోవడానికి నలుగురు ఉన్నా చాలు, మన చుట్టూ మందలుగా జనాలతో పని లేదు, అందుకే నీ మనసు తెలిసిన నలుగురిని మాత్రమే పక్కన పెట్టుకో అని చెప్పేదట. ఆ విషయాన్ని తారక్ తన కెరీరు తొలినాళ్లలో ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలియజేస్తూ తన తల్లి శాలిని చెప్పిన మాటను గుర్తు చేస్తూ, తన తల్లి ఎవరితో ఎక్కువగా కలిసేది కాదు కాబట్టి తనను కూడా 10 మందిలో తిరగాల్సిన పని లేదని, నలుగురు సరైన స్నేహితులు ఉంటే చాలని సలహా ఇచ్చేదని, అదే సలహా ఇప్పటికే పాటిస్తున్నానని, నేనెక్కడుంటే అక్కడ జనాలు చాలానే వస్తారు, కానీ నాకు కావలసిన వాళ్ళు మహా అయితే ఒక 7 మాత్రమే ఉంటారని, నాకు కష్టం వచ్చినా సుఖం వచ్చినా వారితోనే పంచుకుంటానని, నాటి నుంచి నేటి వరకు వారు మాత్రమే నా స్నేహితులు అని జూనియర్ ఎన్టీఆర్ తన ఫ్రెండ్స్ గురించి తారక్ చెప్పడం విశేషం. ఫ్రెండ్స్, విన్నారుగా. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి. ఓం నమః శివాయ నమః.